Hi, welcome to MTR Masala Abhiruchi powered by Safala Edible Oils. మరి ఇవాల్టి గుమగుమల్లో రాజుగారు ఏం చేయబోతున్నారని మీరు అందరూ వెయిటింగ్ కదండి. ఎందుకు ఆలస్యం, రాజుగారిని అడిగి తెలుసుకుందామా? హాయ్ రాజు గారు. హలో అండి. మరి ఈ రోజు గుమగుమల్లో గుమగుమలాడే వంట ఏం చేసి చూపిస్తున్నారు? సింపుల్ డిష్ చూపిస్తున్నానండి. సింపుల్ డిష్. ఓకే. పాలకూర కాజు ఫ్రై. ఓ, పాలక్ కాజు ఫ్రైయా? ఎస్ అండి. నైస్ నైస్. సో పాలకూర జనరల్ గా ఎప్పుడు మనం ప్లెయిన్ గా ఫ్రై చేసేసుకుంటూ ఉంటాం కదా. ఇక్కడ అడిషనల్ కొంచెం కాజు కూడా యాడ్ చేస్తున్నాం, కొంచెం హెల్దీ, చాలా బాగుంది, కొద్దిగా టేస్టీగా కూడా వచ్చేస్తుంది. నైస్. ఓకే అండి, మరి పాలక్ కాజు ఫ్రై కి కావాల్సిన పదార్థాలు చూసేద్దామా? పాలక్ కాజు ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన పాలకూర 1 కప్పు, నానబెట్టిన జీడిపప్పు 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, వెల్లుల్లి రెబ్బలు 4, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి చక్కగా ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఫ్రై కాబట్టి మనకి ఎలాగో చాలా ఫాస్ట్ గా కూడా అయిపోతుంది. పాలకూర కదా, ఇంకా ఫాస్ట్ గా అయిపోతుంది. అండ్ అలాగే మంచి హెల్దీ డిష్ అన్నమాట ఇది. ఓకే, సో ముందుగా పోపు పెట్టుకుందాం అండి. ఎండుమిరపకాయలు. ఓకే. సో ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది దీంట్లో. సో పోపు దినుసులు వేసాను, తర్వాత పచ్చిమిరపకాయలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు. ఓకే, సో పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం కరివేపాకు. పోపు అన్న తర్వాత ఇవన్నీ కూడా కంపల్సరీగా ఉంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. అండ్ ముఖ్యంగా ఇలాంటి వాటిలో మనకి కొద్దిగా వెల్లుల్లి ఫ్లేవర్ పడితే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో, జనరల్ గా 1-2 కాకుండా కాస్త ఒక 5-6 రెబ్బలు ఎక్కువ వేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. సో పాలకూర ఇవన్నీ ఎలాగో కమ్మగా ఉంటాయి కాబట్టి కొంచెం ఇట్లాంటివన్నీ యాడ్ చేసుకుంటే అడిషనల్ గా మనకు టేస్ట్ అనేది వస్తుందండి. సో ఇప్పుడు దీంట్లో నానబెట్టేసిన జీడిపప్పు, సో ఇది కొంచెం వేగాలండి, అంటే ఈ పోపు తాలూకా ఫ్లేవర్ దానికి పట్టేస్తే బాగుంటుంది. సో మనకు పాలకూర ఎలాగో ఫాస్ట్ గానే అయిపోయింది కదా. ఓకే ఓకే ఓకే. మరి రాజుగారు చక్కగా జీడిపప్పు వేయించేస్తూ ఉంటారు, ఇలాగ మనం చిట్కా చూసేద్దాం. చుండ్రు ఎక్కువగా ఉన్నట్లయితే మందార పువ్వుల్ని పేస్ట్ లాగా చేసుకుని తలకంతా కూడా అప్లై చేసుకుని తర్వాత ఒక 30 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో షాంపూ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి ఒకసారి క్రమం తప్పకుండా చేస్తూ ఉన్నట్లయితే చుండ్రు చాలా వరకు తగ్గుముఖం పడుతుంది, జుట్టు కూడా ఒత్తుగా ఏపుగా పెరుగుతుంది. ఓకే అండి, మరి మంచి చిట్కా చూసేసారు కదా. అండ్ చక్కగా పోపు అంతా కూడా బాగా వేగింది, ఆ స్మెల్ చాలా బాగా తెలుస్తుంది. సో దీంట్లో పాలకూర, తరిగిన పాలకూర, దీంట్లోనే సరిపడా ఉప్పు. సో పాలకూరలో కొంచెం చూసి వేసుకోవాలి, ఎప్పుడు చెప్పేదే. అలాగే కొద్దిగా కారం, కొంచెం పసుపు. సో మనం చక్కగా ఇలా జీడిపప్పు అనే కాకుండా చక్కగా వేరే పప్పులు అవి కూడా వాడుతూ మనం ఫ్రైస్ చేసుకోవచ్చు. అంటే ఒక్కొక్కసారి పల్లీలను, ఒకసారి శనగలను, కొంచెం ఒక్కొక్కసారి ఏదైనా పౌడర్స్ లాంటివి చేసి కూడా ఫ్రైస్ లో యాడ్ చేసుకోవచ్చు. మనకు ఆ ఫ్లేవర్స్ కూడా బాగుంటాయి. అంటే మనం జస్ట్ అంటే దాంతో కాంబినేషన్ లో ఏదైతే పోతే బాగుంటుంది, ఫ్లేవర్స్ మనకి ఏవి మంచిగా బ్లెండ్ అవుతాయి, సో అవి కొంచెం చూసుకొని ప్లాన్ చేసుకుంటే టేస్టీగా చాలా వెరైటీస్ గా చేసుకోవచ్చు. అంటే చాలా రకాల పప్పుల్ని మనము కొంచెం హెల్దీగా ఇందులో వాడుకోవచ్చు. ఇప్పుడు స్ప్రౌట్స్ కాంబినేషన్ అవ్వచ్చు, ఏవైనా కూడా కొంచెం. ఓకే, కొంచెం మనకు పాలకూర వేగితే సరిపోతుందండి. ఓకే, సో ఇది ఎలా బాగా ఇట్లా పొడి పొడిలాడుతూ వేయించేసుకుంటే బాగుంటుందా రాజు గారు, లేకపోతే కొంచెం అట్లా దగ్గరికి ఇదిగా ఉన్న పర్వాలేదు? కొంచెం దగ్గరకు ఉన్నా పర్లేదండి.
బేసిక్ గా తోటకూర వేపుడైతే మనకి బాగా అట్లా డ్రైగా అయిపోతుంది, కానీ పాలకూర అంత డ్రైగా వాటర్ ఉంటుంది కదా, వాటర్ ఉంటుంది కొంచెం ఎక్కువ. సో మాది కొంచెం డ్రైగా కావాలంటే అలాంటి టైంలో మనం ఏంటంటే మీరు చెప్పినట్టు ఇందాక చెప్పినట్టు ఏదైనా పౌడర్స్ లాంటివి యాడ్ చేసుకుంటే ఆ పౌడర్ ఏంటంటే కొంచెం దీంట్లో ఉండే ఆ వెట్ ని కొంచెం అబ్జర్వ్ చేసేసి మనకు అలా డ్రైగా వస్తుంది. ఇది కొంచెం వేగితే మనకి తీసేసుకోవచ్చు. సో మనం కొంచెం జీడిపప్పు కూడా ఎక్కువ క్వాంటిటీలో వేసాం కాబట్టి బాగా కనిపిస్తుంది. సో రాజు గారు చక్కగా వేగుతూ ఉంది కదా. ఎస్ అండి, అయిపోవచ్చిందండి. ఓకే, సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా జీలకర్ర పొడి. ఓకే, సో బేసిక్ గా ఇలాంటి కాంబినేషన్స్ అన్ని కూడా మనకి పుల్కాలు చపాతీలు తినేటప్పుడు ఫాస్ట్ గా చేసుకోవడానికి ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. టేస్టీగా కూడా ఉంటుంది, కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కూడా తీసుకోవడానికి మనకు ఎక్కువ తినాలి అంటే ఈ చపాతీలు లాంటివి బెస్ట్ చాయిస్ అనిపిస్తుంది. సో రైస్ లో మరి ఎక్కువ కలుపుకుంటే కూడా మనకు అంత తినలేము, చపాతీతో తీసుకోవచ్చు హ్యాపీగా. ఓకే, సో అయిపోయిందండి. కొద్దిగా కొత్తిమీర. సో ఏమైనా కొంచెం ఇట్లా జీడిపప్పు ఏదైనా కాస్త కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటే మనకి అవి కూడా అట్లా కనిపిస్తూ ఎప్పుడు అలా ప్లేన్ గా కాకుండా కొంచెం ఈ ఫ్లేవర్స్ కూడా దాంట్లో ఆడే మధ్య మధ్యలో అవి కూడా తగులుతూ కొంచెం టేస్టీగా చాలా బాగుంటుంది. పెద్ద స్పూన్ ఇస్తారా? ఇంకొద్దిగా కొత్తిమీర అండి. ఓకే, పాలక్ కాజు ఫ్రై రెడీ అండి. నైస్. సో వేడివేడిగా పాలక్ కాజు ఫ్రై రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం మీకు ఒకసారి చూద్దాం. పాలక్ కాజు ఫ్రై తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో నానబెట్టిన జీడిపప్పు వేసి వేగాక తరిగిన పాలకూర, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పాలక్ కాజు ఫ్రై రెడీ. రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకే, సింపుల్ గా చేసుకున్న మంచి టేస్టీగా టేస్ట్. అంటే ఈ పాలకూర ఫ్రై మనకి బాగా అలవాటు ఉన్న టేస్ట్. సో దాంట్లో ఏంటంటే కాస్త వెల్లుల్లి కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకున్నాము, జీడిపప్పు తగులుతుంది మధ్య మధ్యలో. సో ఇది మెత్తగా కాజు కూడా నానబెట్టుకుంది వేసాం కదా, మామూలుగా అయితే వేయించుకుంది వేస్తే కొంచెం కరకరలాడుతుంది, కొంచెం సాఫ్ట్ గానే ఉంది. సో అలా అంటే ఆ క్రంచీనెస్ ఎక్కువ కాకుండా కొద్దిగా ఇది తెలుస్తూ అంటే మనకి ఇక్కడ ఆకుకూర కాబట్టి కొంచెం నానబెట్టేసుకుంటేనే బాగుంటుంది. సో బాగుంది రాజు గారు, టేస్టీగా. థ్యాంక్ యూ అండి. చూసారు కదా, చాలా సింపుల్ రెసిపీ, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఒకప్పుడైతే కొన్ని రకాల ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు, సినిమాల్లో చేసేవాళ్ళు, మీడియాలో ఉన్నవాళ్ళు ఇలా జాబ్స్ని బట్టి లిప్స్టిక్ వేసుకోవడము, మేకప్ చేసుకోవడానికి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు అందరూ కూడా మేకప్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, లిప్స్టిక్ లేకుండా బయటకు వెళ్ళలేకపోతున్నారు. ఇలాంటప్పుడు లిప్స్టిక్ వేసుకున్నప్పుడు పైన లిప్ గ్లాస్ కూడా అప్లై చేస్తే లిప్స్ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయి, లిప్స్టిక్ కూడా చాలా సేపు ఉంటుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి రాజుగారు చేసిన సింపుల్ అండ్ టేస్టీ వెరైటీ చూసేసారు కదా. మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు కాబట్టి ఇంకా లేట్ చేయకుండా చక్కగా వీళ్ళు నేర్చుకొచ్చిన వెరైటీస్ ఏంటో మనం కూడా చూసేద్దాం. హాయ్ అండి. హాయ్. మీ పేరు? విలసిత. విలసిత, బాగుంది మీ పేరు. ఎక్కడ నుంచి వస్తున్నారు? కుకట్పల్లి. కుకట్పల్లి. ఓకే, హలో అండి. మీ పేరేంటి? మంజు. మంజు అంతేనా? మంజు. ఓకే, మీరు ఎక్కడి నుంచి? కుకట్పల్లి. కుకట్పల్లి. సో పరిచయం ఉందా మీ ఫ్రెండ్స్? ఓకే, సో మరి మంచి రెసిపీస్ ప్రిపేర్ అయ్యారా? సో మీరు ఏం చేస్తారని చక్కగా అందరూ వెయిటింగ్ అన్నమాట. సో లేట్ చేయకుండా మరి స్టార్ట్ చేసేద్దామా? ష్యూర్. సో ఏం చేద్దాం అనుకుంటున్నారు? బేబీ ఆనియన్ మసాలా కర్రీ. బేబీ ఆనియన్ మసాలా. ఓకే, సో మీరు మంజు గారు? ములక్కాడ. మర్చిపోయి ఇచ్చారు. సరే, మీరు గుర్తు తెచ్చుకుంటూ ఉండండి, ఈలోకి ఇవి వంట చేయించేద్దాం అయితే. ఓకేనా? సో బేబీ ఆనియన్ మసాలా కదా.
ఓకే ఓకే, మరి బేబీ ఆనియన్ మసాలా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బేబీ ఆనియన్ మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చిన్నుల్లిపాయలు 1 కప్పు, వేరుశనగ పలుకులు 1/2 కప్పు, జీడిపప్పు 1/2 కప్పు, పచ్చి కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, సో స్టార్ట్ చేద్దామండి. కొద్దిగా ఆయిల్ వేసి ఓకే, పోపు దినుసులు, కరివేపాకు, గ్రీన్ చిల్లీ, ఓకే, ఉల్లిపాయ ముక్కలు, ఓకే. ఉల్లిపాయలు కట్ చేసి వేసుకుంటామా? కొంచెం కొన్ని ఓకే, కొన్నేమో బేబీ ఆనియన్, ఇది సో అలా అలా మొత్తం ఆ పాయ పళ్ళంగా వేసుకోవాలి. ఓకే, ఇది కొంచెం బ్రౌన్. ఇప్పుడు మసాలా అంటే దీనికి మనం ఏదైనా మసాలా పేస్ట్ రెడీ చేసుకోవాలా? అవునండి. ఏమేమి వేసి? వేరుశనగ, కొబ్బరి, కాజు. వేరుశనగ పప్పు, కొబ్బరి, కాజు, పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి. ఎండు కొబ్బరి. ఓకే, సో ఇవన్నీ ఎట్లా వేయించేసేసి పేస్ట్ చేసుకోవాలి. ఓకే, ఇంకా మనకి మసాలా పేస్ట్ అదే. ఓకే, బేసిక్ గా ఈ చిన్నుల్లిపాయలు అంటే ఎక్కువ కొంచెం మనము సాంబార్లో పప్పుచారులు ఇలా వేస్తూ ఉంటాం కదా, కర్రీస్ కూడా అంటే జస్ట్ ఆనియన్ కర్రీ చేస్తూ ఉంటారు. బాగుంది, మసాలాలో కూడా మనం ఇది వేసుకోవచ్చు. మసాలా మరి ఇవి ముందు ఉడికించుకోవడం అట్లేం అక్కర్లేదు, ఏం అవసరం లేదు, మగ్గిపోయి చేసుకోవడమే. ఓకే, ఈ రెసిపీ దేంట్లోకి బాగుంటుంది మనకి? రోటీ కొంచెం ఓకే, పసుపు. నీకు రోటీ బాగా ఇష్టమా? చెప్పండి, మీ రోటీ. కొంచెం రైస్ ఐటమ్స్ తక్కువ అండి. రైస్ ఐటమ్స్ తక్కువ. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం. డైటింగ్ చేస్తుంటారా? నో వే. ఓ, కాకపోతే రైస్ తక్కువ, మిగతావన్నీ ఎక్కువ అన్నమాట. ఓహో, ఎందుకు పాపం రైస్ ఏం చేసింది? అది అంతేనా? ఓకే, సో ఏం చేస్తుంటారు విడిచిట మీరు? హౌస్ వైఫ్. ఎన్నాళ్ళైంది పెళ్ళై? 8 years. అవునా? ఇప్పుడు సంతూర్ మమ్మీ. పిల్లలు ఉన్నారా? ఇద్దరు. ఏం చదువుతున్నారు? బాబు 2nd, పాప వచ్చేసి LKG. ఓ, నైస్. పేర్లు ఏంటండి? అమోఘ్ సముద్రి. నైస్. మీరు అసలు అలా లేరు తెలుసా చూడ్డానికి? అంటారా? కొంచెం ఈ పేస్ట్ వేయాలండి. ఓకే, మసాలా పేస్ట్ ఫస్ట్ రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ వేసిన తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేయాలి. ఓకే, ఓకే. సో ఎలా టైం పాస్ చేస్తుంటారు మరి ఇంట్లో? టైం పాస్ అంటే టీవీ, ఫ్రెండ్స్. బయటకు వెళ్తూ ఉంటారా బాగా? తక్కువ. మరి ఫ్రెండ్స్ అంటే ఏమి చేస్తారు? ఫ్రెండ్స్ తో చాటింగ్, పక్కింటోళ్ళతో ముచ్చట్లు. ఎంత బాగుంటుందో అందరినీ పంపించేశాక. ఈరోజు ఏం కూర చేశారు? అంతేనా? మా బాబు నిన్ను తినలేదు తెలుసా? కొత్త చీరలు ఏమైనా కొనుక్కున్నారు? ఇలాంటివన్నీ సీరియల్స్ కొంచెం తక్కువ. ఓకే, వంటలు ఇంట్రెస్టా? సగం వంటలు టీవీ చూసే నేర్చుకున్నాను నేను. అవునా? ఓ, ఒక 2 books కూడా ఉంటాయి రాసి పెట్టుకున్నాను. సూపర్. మీ ఇద్దరు అంటే దగ్గర ఉంటారా? నైబర్సా? ఓకే, వంటల గురించి మాట్లాడుకుంటూ ఉంటారా? తక్కువ. మీ వారేం చేస్తుంటారు? ఆర్కిటెక్ట్. ఓకే, ఆయన పేరేంటి? ప్రవీణ్ కుమార్. కొంచెం కారం, కొద్దిగా ఉప్పు. ఓకే, కొంచెం జీరా పౌడర్. ఓకే, సో రాసి పెట్టుకున్న బుక్స్ లోంచి తీసి వంట చేస్తూ ఉంటారా? చాలా చేస్తూ ఉంటారు.
ఓకే, అంటే నాకు డౌట్ వస్తుంది, ఇప్పుడు రాసి పెట్టుకున్నాం అంటారు, మరి ఆ రాసి పెట్టుకున్నా ఎప్పుడైనా తిరిగేస్తారా? లేదు లేదు చేసాము, కొన్ని ఫ్లాప్, కొన్ని ఫ్లాప్, కొన్ని సక్సెస్. కొన్ని సక్సెస్. ఓకే, ఫ్లాప్ అయిన వెంటనే మళ్ళీ చేస్తే సక్సెస్ అవుతుంది తెలుసా? ఫ్లాప్ అయింది కదా పక్కన పెట్టేస్తారా? ఓకే, నెక్స్ట్ ఆనియన్ వేసేస్తున్నాను. ఓకే, డైరెక్ట్ గా అలానే ఇది కాసేపు ఒక 2 minutes మూత పెట్టారు. వాటర్ ఏమైనా కావాలా? కొంచెం వాటర్, కొద్దిగా కొత్తిమీర. ఓకే, సో బేసిక్ గా మనకి అంటే ఈ మసాలా పేస్ట్ కొంచెం మళ్ళీ అది ఎక్కువ యాడ్ చేస్తున్నారు కదా మీరు, అదే డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుందా? మామూలుగా మసాలా అంటే మనకి కొంచెం కొబ్బరి గసగసాలు ఎక్కువ ఆయిల్ ఉంటుంది కదా, కొంచెం పల్లి ఫ్లేవర్ వస్తుంది. పల్లి ఫ్లేవర్ బాగా వస్తుంది. అదే సాల్ట్ వేసేసారా? వేసాను, సరిపడా వేసేస్తుంది. ఓకే, పేస్ట్ లో కొంచెం సాల్ట్ వేసుకుని తర్వాత కొంచెం పించ్. ఓకే, కొంచెం కొత్తిమీర. ఓకే, నెక్స్ట్ ఒక 2 minutes మూత పెట్టేద్దామా? సో మీ చక్కగా ఇలా వెరైటీస్ అన్ని చేస్తే మీ ఇంట్లో వాళ్ళందరూ అంటే పిల్లలిద్దరు అలాగ చిన్న వాళ్ళకి తింటారా? వాళ్ళకి నచ్చినవి చేస్తుంటారు. వాళ్ళకి నచ్చినవి చేస్తుంటారు అంటే ఎలాంటివి నచ్చుతాయి వాళ్ళకి? మష్రూమ్ శాండ్విచ్, మంచూరియా, స్నాక్స్ ఎక్కువ ఇష్టపడతారు. ఓకే, సో అవి ఎక్కువ ట్రై చేస్తూ ఉంటారు. మీరు మీ వారు ఇంకా వాళ్ళ కోసం ఇచ్చేస్తే అది తింటాం. ఎంత డిప్రెసింగ్, తప్పదు ఇంక అంతే. ఓకే, సో ఇది కొంచెం మగ్గితే మనకి రెడీ అయిపోయినట్టేనా? ఓకే, సో వెయిట్ చేద్దాం. ఓకే, సో చక్కగా ఉల్లిపాయ కూడా మగ్గిపోయి ఉంటుందండి, మంచి స్మెల్ అయితే వస్తుంది. మరి చూద్దాం. ఆయిల్ అంతా బయట ఆఫ్ చేసేయండి. బాగున్నాయి ఉల్లిపాయలు అలా అలా కనిపిస్తూ. సో మనం ఈ మసాలా పేస్ట్ తో వెజిటబుల్స్ వేరే కాంబినేషన్స్ కూడా వేసుకోవచ్చు కదా? బాగుంటుంది. బాగుంటుంది. దీనిపైన లైట్ గా కొత్తిమీర, జీడిపప్పు. నైస్. బేబీ ఆనియన్ మసాలా కర్రీ. సూపర్. ఓకే, మరి వేడివేడిగా బేబీ ఆనియన్ మసాలా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బేబీ ఆనియన్ మసాలా తయారు చేసే విధానం: ముందుగా వేరుశనగ పలుకులు, జీడిపప్పు, ఎండు కొబ్బరి ముక్కలు వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత కారం, ఉప్పు, జీలకర్ర పొడి, చిన్నుల్లిపాయలు, కొత్తిమీర వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీర, జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బేబీ ఆనియన్ మసాలా రెడీ. ఓకే అండి, మరి బేబీ ఆనియన్ మసాలా చక్కగా వేడివేడిగా రెడీగా ఉంది. ఇంకా లేట్ చేయకుండా మేము ఇప్పుడు టేస్ట్ చూసేస్తాము. సో రాజు గారు, బేబీ ఆనియన్ మసాలా చాలా బాగుంది, చాలా బాగా వస్తుంది. ఉల్లిపాయ తాలూకు ఆ ఫ్లేవర్స్ కూడా ఈ మసాలాకు బాగా పట్టేసింది. అంటే ఇప్పుడు కొంచెం మరీ వేడిగా ఉంది, ఉల్లిపాయ తినలేం కాబట్టి సో ఆ గ్రేవీ తింటే కూడా టేస్ట్ తెలుస్తుంది. అంటే బేసిక్ గా ముందు కొన్ని ఉల్లిపాయ అదే ఆ చిన్న ఉల్లిపాయలు కట్ చేసి కూడా ఆయిల్ లో వేయించారు కదా. ఎస్, మీరు కూడా టేస్ట్ చేయండి. బాగుంది, చాలా టేస్టీగా ఉంది. బాగా వేగింది కూడా మసాలా, బాగా వేగింది. అండ్ నిజంగానే రోటీస్ లోకి చాలా బాగుంటుంది. సూపర్, నైస్ నైస్. సో బేబీ ఆనియన్ తో మసాలా చాలా టేస్టీగా ఉందండి, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. తులసి ఎంతో పవిత్రమైంది. తులసి చుట్టూ తిరిగి పూజలు చేస్తూ ఉంటాం. ఇంతేకాదు,
తులసి ఆరోగ్యం విషయంలో కూడా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ప్రతిరోజు పొరగడుపున తులసి ఆకులు కనుక తింటూ ఉన్నట్లయితే కడుపులో ఉన్న మాలిన్యాలన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి. అలాగే జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది. అలాగే గొంతు నొప్పి ఇలాంటివి దూరం అవుతాయి. ఇలా రకరకాల ఉపయోగాలే ఉన్నాయండి తులసి వల్ల. కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే పొరగడుపున తులసి ఆకుల రసాన్ని తీసుకోవడాన్ని అలవాటు చేసుకుంటే హెల్త్ కి చాలా మంచిది. ఓకే, మరి చక్కగా చిన్న ఉల్లిపాయలతో ఒక మంచి మసాలా వెరైటీ చూసేసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. సో మంజుగా రెడీయా మీరు? సో మీరు ఏదో వెరైటీ చెప్పారు మునక్కాడతో. మునక్కాడ వడియాల పులుసు. మునక్కాడ వడియాల పులుసు. ఓకే ఓకే, మరి మునక్కాడ వడియాల పులుసు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మునక్కాడ వడియాల పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగి ఉడికించిన మునక్కాడలు 2, వేయించిన వడియాలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, చింతపండు తగినంత, బెల్లం కొద్దిగా, ఇంగువ చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, పోపు దినుసులు 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి మునక్కాడ వడియాల పులుసు కావాల్సిన పదార్థాలన్నీ కూడా చూసేస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. సో స్టార్ట్ చేద్దామా మంజు గారు? ఓకే, వెలిగించు. ఆయిల్ వేసుకోవాలి. ఓకే, ముందు వడియాలు వేయించుకోవాలి మనం. వడియాలు ముందే వేయించి పెట్టేసుకున్నారా? ఓకే, సో మినప వడియాలు. మినప వడియాలు, పోపు దినుసులు, ఓకే, ఎండుమిర్చి, కరివేపాకు వేసేసుకో. ఉల్లిపాయలు వేయాలి. ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకోవట్లేదా మీరు? లేదు, కారం వేసుకుంటాం. కారపొడి. ఓకే, మామూలుగా వడియాల కూర ఉట్టిగా చేసుకుంటారు, విడిగా చేసుకుంటారు. మునక్కాడ కాంబినేషన్ తో వెరైటీ అన్నమాట. కొద్దిగా సాల్ట్, ఉల్లిపాయలు వేయడానికి. పులుసులు అవి బాగా చేసుకుంటారా మంజు గారు మీరు? ఎక్కువ. ఓకే, చాలా మంది ఏంటంటే ఎక్కువ కర్రీస్ ఫ్రైస్ ఎప్పుడైనా పండగలు అప్పుడు అంటే పులుసులు అలా చేస్తుంటారు కదా. అది వరకు అట్లయితే బెండకాయ పులుసు అవన్నీ చేసుకుంటూ ఉంటారా? ఓకే, సో ఇది మీ అమ్మగారు వాళ్ళు అలా అక్కడ నుంచి నేర్చుకున్నారా లేకపోతే ఫ్రెండ్ ద్వారా? ఓకే ఓకే, అంటే బేసిక్ గా పులుసుల్లో కూడా చాలా రకాలు ఉంటాయి మనకు తెలియనివి. అప్పుడు ఏంటంటే కొంచెం పాత వాళ్ళకైతే పెద్దవాళ్ళకి వాళ్ళు బాగా చేసేవాళ్ళు. సో దీంట్లో ఏమన్నా మనం పేస్ట్ కానీ పౌడర్లు కానీ యాడ్ చేసుకుంటామా? అలా ఏమవసరం లేదు. చింతపండు పులుసు, కొంచెం బెల్లం వేసి అంతే. సో ప్లెయిన్ మామూలు పులుసు అన్నమాట. ఓకే ఓకే, పుట్టి వడియాల పులుసు కూడా చేసుకోవచ్చేమో కదా, వెజిటేబుల్స్ ఏమి కాంబినేషన్ లేకుండా. ఉల్లిపాయలు కొంచెం వేగాయి కదా, ములక్కాడ ఆల్రెడీ కొంచెం లైట్ గా బాయిల్ చేశాను, సాల్ట్ వేసుకుని. ఓకే, కొద్దిగా పసుపు, ఇంగువ 1 చిటికెడు. బేసిక్ గా పులుసుల్లో పచ్చళ్ళలో ఆ ఇంగువ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. కాకపోతే కొంచెం అలవాటు ఉన్న వాళ్ళు ప్రతి దాంట్లో వేస్తుంటారు, అలవాటు లేని వాళ్ళకేమో ఎందుకు ఫ్లేవర్ నచ్చదు. సాంబార్లు కూడా వేస్తుంటాను నేను. మీరు వేస్తుంటారా? నైస్ నైస్. చాలా మంది పులిహోర పోపులు అట్లా కూడా వేస్తూ ఉంటారు. కారం కొద్దిగా జీలకర్ర పొడి. మీరేమైనా వర్కింగ్ అండి ఇంట్లోనే? హౌస్ వైఫ్. సో మీకేంటి కాలక్షేపం ఎలా? ఫ్రెండ్స్. ఓకే, ఇద్దరు కొంచెం సైలెంట్ గా ఉంటారా ఎప్పుడు? అసలు నాన్ స్టాప్ గా మాట్లాడుతూనే ఉంటారా? ఏ టాపిక్స్ మీద మాట్లాడుకుంటూ ఉంటారు చెప్పరా ప్లీజ్? అన్నీయా? ఇప్పుడు కొంచెం చింతపండు కొంచెం వేసి
అంటే బేసిక్ ఎప్పుడైనా కలుసుకుంటే ఫ్రెండ్స్ బోల్డ్ అన్ని మాటలు ఉంటాయి కదా. ఇప్పుడు మీరిద్దరూ రోజు కలుస్తుంటారు కదా, అంటే ఎలా స్టార్ట్ అవుతుంది కాన్వర్సేషన్? పిల్లలు వెళ్ళిపోయారా? కొంచెం కొత్తిమీర. ఓకే. బెల్లం వేసుకోవాలి. ఓకే. కొంచెం సేపు పెడదామా? మరి ఇప్పుడు ఇది చిక్కగా ఎలా అవుద్ది? మనం ఏం బియ్య పిండి అట్లాంటివి ఏం వేసుకోవట్లేదు, అవసరం లేదు. వడియాలు వేస్తాం కదా, కొంచెం అదే పీల్ చేసుకొని కొంచెం థిక్ అవుతుంది. ఓకే ఓకే. సో మీకు ఎంతమంది పిల్లలండి మంజు గారు? ఒక అమ్మాయి. ఒకతే పాప. ఏ క్లాస్? ఫిఫ్త్. పేరేంటి? మేధశ్రీ. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? తను సివిల్ ఇంజనీర్. పేరు? కుమార్. ఓకే. సో అందరు చక్కగా పొద్దున వెళ్ళిపోతే మీకున్నారా వేరే బ్యాచ్? అపార్ట్మెంట్ అంతా కొన్ని ఫ్యామిలీస్. సో పండుగలు అవి వచ్చినప్పుడు అందరూ గ్యాదర్ అలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారా, లేకపోతే అంటే కొన్ని అపార్ట్మెంట్స్ లో ఉంటుంది, కొంతమందికి అంత కల్చర్ ఉండదు కదా. ఈ మధ్య స్టార్ట్ చేశారు. ఓకే. సో మనకి ఇది కొంచెం మరిగితే మనం వడియాలు వేసుకోవాలి. ఓకే ఓకే. సో చింతపండు మనం కొంచెం ఫ్లేవర్ ములక్కాడలకి అది పట్టు. ఓకే ఓకే. సో వెయిట్ చూద్దామా ఒకసారి. ఇప్పుడు కొంచెం ఇందులో ఉప్పు వేసేసుకొని. ఓకే. సో సరిపడా సాల్ట్. ఆల్రెడీ వేయించి పెట్టుకున్న మినప వడియాలు వేసేసుకోవాలి. ఆల్రెడీ వేయించుకున్నాం కాబట్టి తొందరగా కుక్ అయిపోతాయి. ఒక 2 minutes ఉంటే చింతపండు గుజ్జు అది అవి కూడా పీల్చుకుంటే బాగుంటుంది, సరిపోతుంది. సో ఇవి కొంచెం మెత్తబడే వరకు ఉంచుకోవాలా మనము? కొంచెం ఒక 2 minutes. కొంచెం మెత్తగా ఉంటే కొంచెం క్రిస్పీగా ఉంటే కూడా మరి ఎక్కువ మెత్తబడకుండా. ఓకే ఓకే. అదే కొంచెం ఒకసారి మధ్యలో మనం చూసుకుంటే మనకు తెలుస్తుంది కదా, అప్పుడు కట్టేసుకోవచ్చు ఇంకా. ఓకే. మంజు గారు చూద్దామా? మంచి స్మెల్ అయితే వస్తుంది మీ పులుసు. ఓకే. వడియాలు కూడా కొంచెం కొద్దిగా ఇట్లా ఇదైనట్టున్నాయి కదా. సరిపోతుందా? మరి మెత్తగా అయినా అందులో కలిసిపోతుంది. అవును, అంటే ఎలాగో మనం తీసి పెట్టిన తర్వాత కాసేపు ఉంటుంది కాబట్టి మెత్తబడిపోతాయి, కాబట్టి కొద్దిగా చూసుకుంటే బెటర్. కొంచెం కొత్తిమీరతో చివర్లో గార్నిష్ చేసేసుకుంటే ములక్కాడ పులుసు కూర, వడియాల పులుసు కూర రెడీ. నైస్. ఓకే అండి, మరి వేడివేడిగా మునక్కాడ వడియాల పులుసు కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మునక్కాడ వడియాల పులుసు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన మునక్కాడలు, పసుపు, ఇంగువ, కారం, జీలకర్ర పొడి వేసి వేగనివ్వాలి. తర్వాత చింతపండు గుజ్జు, కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత కొత్తిమీర, బెల్లం వేసి మరగనివ్వాలి. చివరిగా వేయించిన వడియాలు వేసి బాగా కలిపి దగ్గర పనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మునక్కాడ వడియాల పులుసు రెడీ. ఓకే అండి, మరి సెకండ్ వంట కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది కూడా టేస్ట్ చూసేసి ఇంకా ఇవ్వాల్సి విన్నర్ ని ఎవరో డిక్లేర్ చేసేస్తారు రాజు గారు. సో రాజు గారు, మునక్కాడ వడియాల పులుసు కాంబినేషన్ బాగుంది. మునక్కాడ అలాగే వడియాలు. కొంచెం అంటే వడియాలు ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేస్తారు కదా, క్వాంటిటీలో బాగా తెలుస్తుంది పులుసుకి. సో బాగుందండి. అంటే బేసిక్ గా వడియాల పులుసు అందరూ చేస్తుంటారు కదా, కొంచెం ఇట్లా ఏదైనా వెజిటేబుల్ కాంబినేషన్ లో చేసుకోవచ్చు అన్న ఐడియా బాగుంది. నైస్. సో ఇద్దరు బాగా చేశారు వంటలు. సో ఇవాళ గిఫ్ట్ వచ్చేది ఎవరికి వస్తుంది అనేది రాజుగారు డిసైడ్ చేస్తారు. సో ఇద్దరు కూడా బాగా చేశారండి. అంటే తీసుకున్న డిష్ అది బాగుంది. సో అక్కడ బేబీ ఆనియన్ తీసుకున్నారు, మసాలా చాలా బాగుంది. తీసుకున్న కాంబినేషన్స్ మసాలా, దాంట్లో ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. టేస్ట్ కూడా బాగా తెలుస్తుంది, బాగా పర్ఫెక్ట్ గా కుక్ అయింది. ఓకే. సో ఇక్కడ పులుసు కూడా పెద్దగా అంటే మనకి పచ్చదనం ఏం తెలియట్లేదు. చింతపండు తాలూకు అది బాగా మగ్గింది. మునక్కాడల ఫ్లేవర్ తెలుస్తుంది, వడియాలు ఎక్కువగా తెలుస్తుంది. సో ఇద్దరు కూడా చాలా బాగా చేస్తారు. కొంచెం బెటర్గా మసాలా కర్రీ.
ఓకే. సో విలసిత గారు విన్నర్ అన్నమాట. కంగ్రాచులేషన్స్. సో విలసిత గారు కంగ్రాచులేషన్స్. మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వోచర్. థ్యాంక్ యూ. యూ వెల్కమ్. సో మంజు గారు మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా చక్కగా వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. Thank you. థ్యాంక్ యూ. మీ చేతి వంట సెగ్మెంట్ లో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? మరి లేట్ చేయకుండా వెంటనే మాకు SMS చేసేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. సీజనల్ గా కొన్ని రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. ఎండాకాలంలో ఈగలు ఎక్కువగా ఉంటాయి, అలాగే వర్షాకాలంలో గండు చీములు ఎక్కువగా ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు అక్కడక్కడ కళ్ళుప్పు కనుక ఉంచినట్లయితే ఈ గండు చీమలు రాకుండా ఉంటాయి. మీ చేతి వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం రాని ప్రేక్షకులు ఒక రుచికరమైన వంటని మాకు మెయిల్ ద్వారా తెలియచేయండి. మా మెయిల్ ఐడి abhiruchi@etv.co.in. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్. రాజు గారు గుమగుమల్లో చక్కగా పాలకూర కాజు ఫ్రై చూపించారు. ఓకే. సో మీ చేతి వంటలో 2 టేస్టీ వెరైటీస్ టేస్ట్ చూసేసాము. అవును. ఇంకా మళ్ళీ జస్ట్ మినిట్ లో మీరు ఏం చేస్తారా అని మన ఆడియన్స్ అందరూ వెయిటింగ్. సో ఏం చేస్తున్నారు ఈ రోజు? సో సీజన్ కు తగ్గ స్నాక్ ఐటమ్ చేస్తున్నాను. ఓ, వావ్. పునుగులు, వావ్. కొత్తిమీర ఫ్లేవర్ లో కొత్తిమీర పునుగులు. ఓ నైస్ నైస్. సో కొంచెం ఆ పునుగుల్లో మనకి ఆ కొత్తిమీర ఫ్లేవర్ బాగా తెలుస్తూ ఉంటుంది. బాగా తెలుస్తూ చాలా బాగుంటుంది. అంటే పెసరపప్పు కాంబినేషన్ లో తీసుకుంటున్నాను. ఓకే ఓకే. సో మినపప్పు కాకుండా. ఎస్ అండి. సో 2 టేస్ట్ వైజ్ గా డిఫరెంట్ గా ఉంటే మనకి కొంచెం ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగా తెలుస్తుంది. ఓకే ఓకే అండి. మరి కొత్తిమీర పునుగులకు కావాల్సిన పదార్థాలు చూద్దామా? కొత్తిమీర పునుగులు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన కొత్తిమీర 1 కప్పు, పెసరపప్పు 2 కప్పులు, అల్లం చిన్న ముక్క, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, ఇంగువ చిటికెడు, నూనె, డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే, మరి పునుగులకు కావాల్సిన పదార్థాలన్నీ చూసేశారు కదా. సో బేసిక్ గానే ఇలాంటివన్నీ కూడా మనకి చాలా ఫాస్ట్ గా అయిపోయే స్నాక్ ఐటమ్స్. ఇప్పుడు కూడా అలాగే ఏమాత్రం ఆలస్యం చేయకుండా మేము చక్కగా వేడివేడిగా పునుగులు వేసుకుని తినేస్తాం. సో రాజు గారు మొదలు పెడదామా? ఓకే. సో ముందుగా ఏంటంటే మనం పెసరపప్పు నానబెట్టేసుకొని ఉంచాలి. ఓకే ఓకే. సో ముందు ఆయిల్ వేడి పెట్టుకుందామండి. సఫలా ఆయిల్ ఇస్తారా? సఫలా ఎడబుల్ ఆయిల్ డీప్ ఫ్రై చాలా బాగుంటుంది. తక్కువగా అబ్జర్వ్ చేస్తుంది, కొంచెం లైట్ గా కూడా ఉంటుంది. ఓకే. సో ఇది ఆన్ చేసేద్దామండి. ఈ పప్పు మిక్సీ పట్టేసుకుందాం. ఓకే. ఓకే. సో దీంట్లో కొత్తిమీర అనుకున్నాం కదండి. సో క్వాంటిటీ కొంచెం ఎక్కువగానే వేసుకుందాం. అల్లం, పచ్చిమిరపకాయలు, అలాగే సరిపడా ఉప్పు. ఓకే. సో ఇదంతా కలిపేసి మిక్సీ పట్టేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓకే ఓకే. సో బేసిక్ గా మనకి ఎలాగో పెసరపప్పు కొంచెం తడి తడిగా ఉంటుంది కాబట్టి అదే గ్రైండ్ అయిపోతుంది కదా. ఎస్ అండి. సో ఇంకొంచెం మనకి ఫైన్ గా రావాలి కదా రాజు కొంచెం గారు? ఫైన్ గా రావాలి. సో ఇక్కడ నేను పిండి పట్టేస్తూ ఉంటానండి. ఈరోజు మీరు వెయిట్ చేయకుండా చిట్కా చూసేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. నువ్వులు ఆరోగ్యానికి చాలా మంచిదండి. నువ్వులు ఉండలుగా చేసుకుని తిన్నట్లయితే శరీరానికి కావాల్సిన ఐరన్ అందులో నుంచి లభిస్తుంది. అలాగే పచ్చళ్ళు, కూరల్లో కూడా నువ్వుల పొడి వాడుతూ ఉన్నట్లయితే ఐరన్ లభిస్తుంది. రక్తహీనత నుంచి దూరంగా ఉండొచ్చు. కానీ నిల్వ చేసుకునే విషయానికి వస్తే నువ్వులు ఉంచిన డబ్బాలో కాస్త ధాన్యాన్ని కూడా వేసి నిల్వ ఉంచినట్లయితే పురుగు పట్టకుండా ఉంటుంది, ఎక్కువ కాలం ఉంటుంది. చిట్కా చూసేశారు కదా, చక్కగా పిండి రెడీ అయిపోయింది. మంచి పచ్చిమిర్చి, అల్లం ఘాటుతో చాలా బాగుంది. ఆ కొత్తిమీర ఫ్లేవర్ తో సో ఇది బౌల్లోకి తీసేసుకుందాం. చూడడానికి కూడా బాగా వచ్చింది కదా రాజు గారు, కలర్ గ్రీన్ కూడా కలర్ లో. బాగుంది. ఎస్ అండి. బేసిక్ గా మనకి మినప్పిండి లాంటిది రెడీగా ఉంటే ఈ కొత్తిమీర ఇవి పేస్ట్ చేసి అందరూ కలిపేసుకొని వేసేసుకోవచ్చేమో కదా. వేసుకోవచ్చండి. అది కూడా అంటే దోశలు అవి వేసుకున్నప్పుడు కొంచెం మిగిలిపోయినప్పుడు ఇలా ఫ్లేవర్ ఫ్లేవర్ కలిపేసుకొని మనం దాంతో పునుగులు హ్యాపీగా వేసేసుకోవచ్చు. ఎందుకంటే ఎలాగో నిల్వ ఉన్న పిండి కొంచెం పులిసినట్టు అలా అవుద్ది కదా, దాంతో ఇంకా చాలా బాగా వస్తుంది. సో కొంచెం ఫ్లఫీగా వస్తాయి అవి. యా. సో కొద్దిగా ఆ
పెసరపప్పు ఫ్లేవర్ లో కావాలి అనుకుంటే కొంచెం ముందు ప్లాన్ చేసుకుని నానబెట్టుకుంటే మనకి బాగుంటుంది. సో దీంట్లో కొద్దిగా ఇంగువ వేస్తున్నానండి. సో ఇది ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. బాగుంటుందా రాజు గారు? బాగుంటుందండి టేస్ట్. ఓకే, బుడ్డి బుడ్డి పునుగులు. ఎస్. అరే భలే వేగుతూ కలర్ అలాగే ఉంటాయా ఏంటివి? కొంచెం లైట్ డార్క్ అవుతుంది. లైట్ గా మారుతుందేమో కదా. ఎస్ అండి. సో దీంట్లో కొత్తిమీర ఫ్లేవర్ ఉంది కాబట్టి మనకు కొంచెం వేడివేడిగా తినేస్తే సైడ్ గా మనకి ఇంకా డిప్ ఏం అక్కర్ ఉండదు. చట్నీ లాంటివి ఏం అవసరం లేదండి. సో కొంచెం అల్లం వేస్తాము, పచ్చిమిర్చి ఘాటు కూడా ఉంది, అది సరిపోతుందండి. సో ఇలా పునుగుల్లో మనం అల్లం ఫ్లేవర్ తో ఒకసారి, ఇలా కొత్తిమీర ఒకసారి, పుదీనా ఒకసారి చేసుకుంటే చక్కగా, అంటే పునుగులు సేమ్ అయినా కూడా దాంట్లో ఫ్లేవర్స్ మారితే మనకి టేస్ట్ కూడా ఆబ్వియస్ గా మారిపోతుంది. ఎస్. సో డిఫరెంట్ ఫ్లేవర్స్ లో మనం టేస్ట్ చేసినట్టుగా కూడా ఉంటుంది. అవును. ఓకే, సో కొంచెం వేగితే మనకి తీసేసుకోవచ్చు. కలర్ మాత్రం చాలా సూపర్ గా వచ్చాయి. గ్రీన్ కలర్ లో అలాగ ఉంటే బాగుంటుంది, కానీ ఉండదు. నూనెలో వేస్తే వేగితే అవి కలర్ మారుతాయి కదా. ఓకే, సో మరి ఇవి ఎలాగో వేగాలి కాబట్టి రాజుగారు ఈలోగా మాకు కార్వింగ్ చూపించేస్తారా? తప్పకుండా. ఓకే, సో ఏం కార్వింగ్ చేస్తున్నారు రాజుగారు ఈ రోజు? సో టొమాటోతో చేస్తున్నాను. స్టెప్ కట్స్ చేస్తున్నాను అండి. అంటే ఒక దాంట్లో మనం హాఫ్ కట్ చేసుకుని దానిపైన కటింగ్ ఇచ్చుకుంటాం. హెయిర్ లో స్టెప్ కట్ తెలుసు నాకు, టొమాటోలో స్టెప్ కట్ ఇప్పుడు నేర్చుకుంటాను నేను. ఓకే, నైఫ్ కొంచెం స్లాంట్ గా పెట్టేసి ఓవెల్ షేప్ లో ఉంది. సో రెండు చివర్లు ఇలా తెచ్చుకోవాలి. సో ఇది ఇలా సపరేట్ వస్తుంది మనకు. అవి సైజెస్ ప్రకారం తీసేసుకోవాలా? అవునండి. మళ్ళీ తర్వాత రీఅరేంజ్మెంట్ చేస్తాం. ఇది మనం అప్పుడప్పుడు స్వాన్ అలా చేసుకుంటే ఈ కటింగ్ చేసుకుంటూ ఉంటాం కదా. కొంచెం పెద్ద సైజ్ లో చేసుకున్నప్పుడు చేస్తాం కదా. ఓకే. సో ఇది 2-3 కలిపేసి మనం అరేంజ్ చేసుకుంటే ఒక ఫ్లవర్ షేప్ లా వస్తుందండి ఇది. ఓ అవును, డిఫరెంట్ ఫ్లవర్ లా ఉంటుంది కదా. ఎస్. ఓకే, సో వీటిని మళ్ళీ సేమ్ అలా ప్లేస్ పెట్టేసి. ఓకే. ఇవి అలా కట్ చేసి సపరేట్ చేయకపోతే మనకి ఆ షేప్ తెలియదేమో కదా, మనం అరేంజ్ చేయాలనుకున్న ఇది. ఎస్. తర్వాత ఒక్కొక్క దాన్ని ఇలా బ్యాక్ పుష్ చేసుకోవాలి. ఓకే, సో ఇలా స్టెప్ వైజ్ గా వస్తుంది. నాకు ఇంకో స్టెప్ కట్ కూడా వచ్చేసింది. సో ఇంకా 2 నేను ముందుగానే చేసి పెట్టేశాను. ఓకే. ఇలా ప్లేస్ చేసుకుంటే ప్లేట్ లో చాలా రిచ్ గా కనిపిస్తుంది కదా. చాలా సింపుల్ గా అంటే చేసేసుకోవచ్చు, బట్ ఆ ప్రెజెంటేషన్ అనేది చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. సో ఇలా అరేంజ్ చేసుకుంటే మనకు ఫ్లవర్ షేప్ లో వస్తుంది. 3 కానీ లేదా 4, 5 ఎన్నైనా పెట్టవచ్చు. సింపుల్ గా ఒకటి చేసుకున్న ఒక కార్నర్ లో పెడితే కూడా మనకి బాగుంటుంది, లుక్ బాగానే వస్తుంది. ఓకే, సో అయిపో వచ్చేసాయండి. కొంచెం డార్క్ కలర్ వచ్చేసింది, బట్ స్టిల్ మనకి కొంచెం ఆ గ్రీన్ కలర్ తెలుస్తుంది. సో ఏదైనా ఆకృతితో చేసుకున్నప్పుడు మనకు కొంచెం గ్రీన్ గా కనిపిస్తుంది. ఆకృతి చేసామని తెలుస్తుంది. ఓకే. ఓకే, తీసేసుకుందాం. ఓకే, కొత్తిమీర పునుగులు రెడీ. ఓకే, వేడివేడిగా పునుగులు రెడీ అండి. నైస్. సో ఆ కొత్తిమీర ఫ్లేవర్ అది కూడా చాలా బాగా వస్తుంది వేయించుకున్న తర్వాత. అవునండి, సూపర్. సో చూసారు కదండి, చక్కగా బ్యూటిఫుల్ కార్వింగ్ తో మనకి పునుగులు రెడీ అయిపోయాయి. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూసేద్దాం.
కొత్తిమీర పునుగులు తయారు చేసే విధానం. మిక్సీ జార్లో నానబెట్టిన పెసరపప్పు, తరిగిన కొత్తిమీర, అల్లం, పచ్చిమిరపకాయలు, ఉప్పు కలిపి మిక్సీ పట్టాలి. ఒక బౌల్లో పిండి, ఇంగువ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో పునుగుల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, కొత్తిమీర పునుగులు రెడీ. ఓకే, మరి వేడివేడిగా పునుగులు రెడీగా ఉన్నాయి కదా, ఇంకా లేట్ చేయకుండా మేము ఇప్పుడు టేస్ట్ చూసేస్తాము. సో రాజు గారు తీసేసుకోండి చక్కగా. అదే బాగున్నాయి చూడడానికి, సాఫ్ట్ గా కూడా ఉన్నాయి. చాలా బాగా టేస్ట్, చాలా బాగా తెలుస్తుంది కదా. కొత్తిమీర అలాగే కొద్దిగా ఇంగువ వేసాను కదా, కొంచెం ఆ డిఫరెంట్ టేస్ట్. అదే నేను ఆలోచిస్తున్నా ఇదేంటి అంటే కొద్దిగా మిక్స్ అయింది కదా దాంట్లో. ఫ్రై అయ్యేసరికి మామూలుగానే ఇంకో మనకు కొంచెం పోపులు వేస్తేనే చాలా బాగా తెలుస్తుంది. ఇది అంటే మనం వేసుకునే గుర్తు చేసుకుంటాను ఏమేమి ఉన్నాయని. కొంచెం నమ్కిన్స్ అవి మనం తినేటప్పుడు కొంచెం ఎండింగ్ లో కొంచెం ఆ ఫ్లేవర్ తెలుస్తుంది కదా, ఇంగువ. సో బేసిక్ గా పెసరపప్పు కూడా ఏంటంటే ఎక్కువ డామినెంట్ గా లేదు, అంటే ఆ కొత్తిమీర ఫ్లేవర్స్ ఇవే బాగా తెలుస్తున్నాయి. అవునండి, చాలా బాగున్నాయి రాజు గారు, చాలా టేస్టీగా ఉన్నాయి. అంటే ఫైనల్ గా ఇంగో టచ్ అనేది దీనికి ఒక ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ చేసింది. సూపర్. సో చూసారు కదండి, చక్కగా పునుగులు చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి ఇలాగా పెసరపప్పు కాంబినేషన్ లో. ఇప్పుడు ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. వర్షాకాలంలో బజ్జీలకున్న ప్రాముఖ్యతే వేరు. అలా చినుకులు పడుతూ ఉంటే ఇలా కరకరలాడే బజ్జీలు తినాలని చాలా మంది కళాహృదయులు కోరుకుంటూనే ఉంటారు. భోజన ప్రియులు మరింత ఎక్కువగా కోరుకుంటారు. మరి ఇలా బజ్జీలు తయారు చేసుకోవాలి, బజ్జీలు క్రిస్పీగా ఉండాలి అంటే బజ్జీల పిండి కలుపుకునేటప్పుడు అందులో కొద్దిగా బాగా కాగిన నూనెను వేసి కలుపుకున్నట్లయితే బాగా కరకరలాడే క్రిస్పీ బజ్జీలు మీరు తయారు చేసుకోవచ్చు. ఇవాళ 4 టేస్టీ వెరైటీస్ చూసేసారు కదండి. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ లో తెలుసుకుందాం. పాలక్ కాజు ఫ్రై చాలా సింపుల్ అండ్ బ్యూటిఫుల్ రెసిపీ అండి. ఇప్పుడు ప్రెగ్నెన్సీలో అందరికీ తెలుసు వాళ్ళు ఎక్కువ తీసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. అంటే జనరల్గా ఇద్దరికి తినాలి అని కూడా చెప్తూ ఉంటారు. బట్ ఇద్దరికి తినవసరం లేదు, కానీ కొన్ని రకమైన పోషక విలువలు మనం ఎక్స్ట్రా తీసుకోవాలి. అదేంటంటే ఫోలిక్ యాసిడ్. అది కూడా చాలా చాలా స్ట్రేంజ్గా ఫస్ట్ 3 months అండి. అంటే మనం ప్రెగ్నెంట్ అని కొంతమందికి తెలియక ముందే కూడా ఫస్ట్ ట్రైమస్టర్ అని చెప్తారు. ఆ 3 నెలల పాటు మనము ఫోలిక్ యాసిడ్ కరెక్ట్గా తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి అంటే ఆ 3 నెలలు కనుక మనం కరెక్ట్గా ఫోలిక్ యాసిడ్ తీసుకోకపోతే పుట్టబోయే పిల్లల్లో స్పైన్ డిఫెక్ట్స్ అంటే స్పైనా బైఫీడా అనే ఒక కండిషన్ కూడా రావచ్చు. ఫోలిక్ యాసిడ్ అండ్ ఈ స్పైనా బైఫీడా కండిషన్కి చాలా పెద్ద లింక్ ఉంటుంది. సో డెఫినెట్లీ మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు కూడా గైనకాలజిస్ట్ మనకిచ్చే ఫస్ట్ మెడికేషన్ ఏంటంటే ఫోలిక్ యాసిడ్. అటువంటి ఫోలిక్ యాసిడ్ మనకు ఈ పాలకూరలో పుష్కలంగా ఉంటుందండి. మన పెద్దవాళ్ళకు కూడా 60 ఏళ్ళు పైబడ్డ వాళ్ళకు కూడా నరాల బలహీనత రాకుండా చూసుకోవడానికి పాలకూర అవసరం. కాజు ఉంది అయినప్పటికీ కూడా పర్వాలేదండి. మనం పాలకూర ఎక్కువగాను కాజు లిమిట్గా వాడుకుంటే క్యాలరీస్ కూడా మనము రెస్ట్రిక్ట్ చేసుకోవచ్చు. పాలకూరలో అసలు చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి, వెల్లుల్లిలో కూడా చాలా నిల్. సో కాజులో ఉన్నవే మనకు. సో డెఫినెట్లీ ఈ డిష్ మనం ట్రై చేసుకోవచ్చు. బేబీ ఆనియన్ మసాలా 3 రకాల ఆయిల్ సీడ్స్ వద్దు, ఏదైనా ఒకటి తీసుకోండి. ఇప్పుడు ఇందాక మనం చూసినట్టుగా కొబ్బరి ఒకటే తీసుకోండి, లేకపోతే పల్లీలు ఒకటే వాడుకోండి, లేకపోతే ఓన్లీ మనకు నువ్వులు అలాంటివే కూడా వాడుకోవచ్చు. కానీ ఇలా 3 కొబ్బరి, ఆనియన్ అండ్ కాజు ఇలా 3 వాడుకుంటే మటుకు డెఫినెట్లీ ఇది హై క్యాలరీ అయిపోతుందండి. సో బేబీ ఆనియన్స్లో ఉన్న ఆ మంచితనం అంతా కూడా మనకు రావాలి అంటే క్యాలరీస్ మనకు తక్కువ ఉండాలి, న్యూట్రల్గా ఉండాలి. చిన్న ఉల్లిపాయలు చాలా మంచివండి, ఏ ఉల్లిపాయలన్నా మంచివి. సో డెఫినెట్లీ ఈ సింగిల్ ఆయిల్ సీడ్తో మనం ఈ రెసిపీ ట్రై చేసుకుంటే బాగుంటుంది. ములక్కాడ వడియాల కూర మెయిన్గా మనకి ఇప్పుడు ఈ డిష్లో ములక్కాడ ఉంటుంది. ములక్కాడ చాలా 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 మంచిదండి. ఫోలిక్ యాసిడ్ మనకు ఎక్కువగా పాలకూరలో ఉంటే ఐరన్ మనకి ఎక్కువగా కూడా ములక్కాడలో ఉంటుంది. అండ్ పీచు పదార్థం కూడా చాలా ఎక్కువ ఉంటుందండి. సో కొలెస్ట్రాల్ తగ్గడానికి ఆహారంలో మనకున్న బెస్ట్ ఈజియెస్ట్ మెథడ్ ఏంటంటే మనం ఎక్కువగా పీచు పదార్థం వాడడం. సో డెఫినెట్గా ఈ ములక్కాడ మనం ట్రై చేసుకోవచ్చు. కొంచెం
లో క్యాలరీ కాదు, మీడియం క్యాలరీ డిష్ అని చెప్పుకోవచ్చు. కొత్తిమీర పునుగులు అనేవి మనకు మెయిన్గా పెసరపప్పులో ప్రోటీన్ ఉంటుంది. సో ప్రోటీన్తో పాటుగా కొత్తిమీర అండ్ కొంచెం మనకు జింజర్ అండ్ అసఫోటిడా అంటే ఇంగువ వాడుకొని ట్రై చేస్తున్నాం. ఇది కూడా హై క్యాలరీ. ప్రోటీన్తో వాడినప్పటికీ కూడా ఒక్కొక్క పునుగు మనకు 50 to 60 క్యాలరీస్. అది ఎంత చిన్న సైజ్ అండి, అది మనకు 50 నుంచి 60 క్యాలరీలు, అంటే ఒక కప్పు టీ తాగినట్లు. సో ఈ క్యాలరీస్ తగ్గించుకోవాలనుకునే వాళ్ళు ఇలాంటివి అవాయిడ్ చేస్తే బెటర్. రాజు గారు ఈరోజు రెండు కూడా చక్కగా సింపుల్ గా, టేస్టీగా, ఎక్కువ కష్టపడకుండా హ్యాపీగా ఉండే వంటలు చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. ఇవాళ 4 టేస్టీ వెరైటీస్ చూసారు కదా, మరి మీరు కూడా అన్ని ట్రై చేయండి. మరి అలాగే అభిరుచిపై మీ సలహాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 50152.